హిందూ ఎమ్మెల్యే ఈ మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిందూ మీద ముస్లిమ్స్, రోహింగ్యా ముస్లిమ్స్, పాకిస్తాన్ తీవ్రవాదులు ఏం చర్యలు తీసుకున్నారు? ఇక్కడ హాస్పిటల్లో ఉండి పేషెంట్ కాడి నుంచి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులు రోహింగ్యా ముస్లిమ్స్ మోర్తాడ్లో స్థానిక ముస్లింలతో కలిసిపోయి ఒక హిందూ యువకుడిని ఇక్కడ మీ పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, చట్టాలు చెప్తావా నాకేమన్నా? ఏం తీసుకున్నావు యాక్షన్? ఎంతమంది మీద పెట్టినావు? ఎంతమంది కొట్టింది? మెయిన్ కాదే మొత్తము బుల్లెట్ గిట్ల ఎక్కించిన చూస్తే మరి దారుణంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఏమైతే కళ్ళ ముందు పుట్లు కనబడుతున్నాయి, కళ్ళ ముందు తల మీద గాయం కనబడుతుంది, డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చిండ్రు, పోలీసు యూనిఫామ్లు ఉన్న నీకు హిందువుల ఇబ్బందికి అర్థమైందా లేదా? చెప్తా, డాక్టర్తో మాట్లాడుతున్నానయ్యా, ఒక హిందూ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా. హిందువుల తరపున 40 మంది కొట్టి బుల్లెట్లు ఎక్కిస్తే నువ్వు ఇంకా 3-4 కేసు చేసి మిగతాలందరినీ ఏం లోపాయికార ఒప్పందాలు? ఇలా మళ్ళీ కూడా ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? రావాలా 10,000 మందిని తీసుకొని? ఇలా ఊరోళ్ళందరూ వస్తే కూడా వాళ్ళు ఏమవుతుంది? హిందువులు ఒకటి కావద్దా? హిందువులు వస్తే కూడా అరెస్ట్ చేస్తా అంటున్నావట. ఏం హిందువులను చెక్కగలని చేస్తావా? ఇలా మొత్తము వీడీస్ వాళ్ళు విలేజ్ మరి బతకాలి కదా హిందువులు. రేపు నీకు యూనిఫామ్, నువ్వు కూడా ఉండాలి కదా, నువ్వు కూడా హిందువే కదా, నిన్ను కూడా దండి, నీ మీద కూడా బుల్లెట్ ఎక్కించున్నావు. అప్పుడు ఎట్లా? ఇప్పుడు ఇవ్వాలంటే మోర్తాడిస్తాయి ఇవి, రేపు ఆదిలాబాద్ పోతావు, ఆసిఫాబాద్ పోతావు, అప్పుడు బుల్లెట్ ఎక్కిస్తారు నీ మీద. ఎట్లా? నీ మీద ఎక్కియారా? ఇవ్వాలంటే మోర్తాడిస్తాయి, నీ మీద యూనిఫామ్ ఉంది. ఇక్కడ ఎక్కడిదక్కడ ఖండించకపోతే ఇక ఎక్కడ బతుకుతారండి హిందువులు? 80% ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తే ఉంటాయి. సమస్యలు ఏముంది? కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి సంఘటనలు. ఒకవేళ ఉన్నది అనుకుందాం, ఇంటర్నల్గా మీకు ఇన్వెస్టిగేషన్ ఏమైనా దొరికింది అనుకుందాం, ఏమైంది, ఏం పీకేది, ఏమైంది, చిన్న మనుషులు అన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. అంతమంది దారుణంగా 40 మంది ముస్లిమ్స్, ఒక హిందూ, ఒక ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ లేదా మీ మొత్తంలో మీరు లేరా? ఇతని మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా ఎస్ఐ గారు. మీరు 307 పెడతారా, 302 పెడతారా, ఇంకేమైనా మన ఇండియాలో సెక్షన్లు అన్ని పెడతారా అని మనము చట్టం ఉంది కదా ఇక్కడ. అంటే హిందువులను కొడుతూనే ఉంటారు ఇక. మళ్ళీ అందరిని ఒకటి కాకుండా పోలీస్ స్టేషన్ ధర్నాలు కాకుండా హిందువులు ఒకటి కాకుండా మళ్ళీ అట్లెట్లు తయారు చేస్తున్నారు మీరు మొత్తం కంప్లీట్గా ఒకటేసారి చెప్తున్నాను ఎస్ఐ గారు. మీరు దేశ చట్టాలు హిందువులకే ఇంప్లిమెంట్ చేస్తారా? తెలంగాణ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ హిందువులకి ఇంప్లిమెంట్ చేయమన్నదా? ఇది చెప్పండి మాకు. చెప్తే మాట్లాడతాను, డీజీతో మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. దారుణంగా ఒక్కరిని చూసి 40 మంది కొట్టడేందా ఇది? మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, పీడీస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు, మీరు ర్యాలీ తీయద్దని. ర్యాలీ తీస్తే ఏమవుతుంది? అవును ఎస్ఐ గారు, ర్యాలీ తీస్తే ఏమవుతుంది? హిందువులకు మనోధైర్యము, స్థైర్యము, మేమందరం ఉన్నాం నియంబటని. పెద్ద మనిషి ఏంటికి? ప్రజల రాని ఏమైతుంది? చంపుకుంటాం అంటే మేము చంపుతుండే పడాలా, తండుతుండే పడాలా? మేము దండద్దా? మేము దండద్దా అంటున్నా. మేము దండాలి కదా. రికార్డింగ్ ఏరి బాగా, నువ్వు రికార్డింగ్ ఏరి పర్లేదు. ఇప్పుడు నేను సీపతో కూడా మాట్లాడతా. మేము హిందువులం తండుతూనే పడాలా? మేము దండద్దా అంటున్నా. మేము దండద్దా? దారుణంగా 2 బిడ్డల తండ్రిని, హిందూ అని ఒక్కడిని 40 మంది బుల్లెట్ తో ఎక్కిస్తారా? మోర్తాడ్ పాత బస్తీ చేస్తున్నట్టున్నాడు ఎస్ఐ. మోర్తాడ్ మీరు ఒక్కటేనండి తీసుకోవాలి. మళ్ళీ ఉల్టా హిందువులను బెదిరించుడు, హిందువులను పోలీస్ స్టేషన్ ధర్నా చేయలేము. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ధర్నా చేస్తారు. ధర్నా చేస్తుంది కూడా హక్కు లేదా హిందువులకు? కాకపోతే మాకెందుకు ఫోన్ చేస్తారండి? మమ్మల్ని రమ్మని మోర్తాడుకు. మీరు మొత్తం రిపోర్ట్స్ అన్ని సిపి గారితో మాట్లాడతాం. హిందువుల మీద కూడా చెప్తున్నాను ఎస్ఐ గారు, ఇంకొకసారి హిందువుల మీద తప్పుడు కేసులు పెట్టడము, హిందువులను బెదిరించడం చేస్తే మాత్రం చట్టపరంగానే డీజీపీ గారికి చెప్పి నీ మీద యాక్షన్ తీసుకుంటాం. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఎవడు చెప్పిండు నీకు పైనుంచి? ఏ ఆర్డర్ చెప్పిండ్రు? భార్య కూడా భయపడుతుంది ఎస్ఐతో ప్రాణగండం ఉన్నదని.
ఇదా నీ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నావు? నువ్వు ఇచ్చే ప్రజలకు ధైర్యం మీద బాధితులకు అండగా ఉండు నువ్వు. ఏ రిమాండ్ ఎంతమందిని చేసినావు? 40 మంది అంటే 6 చేస్తావా? వాడు గోశాల హిందువు, 2 బిడ్డలని ఆర్య సమాజం వేద పాఠశాలకు పంపించుకుంటున్నాడు. ధర్మం గురించి, దేశం గురించి బతుకుతున్నాడు, హిందుత్వం గురించి బతుకుతున్నాడు. కాబట్టి సోషల్ మీడియాలో హిందువుల గురించి పోస్ట్ చేస్తే కావాలని పగబట్టి కొట్టిర్రు. మరి అంటే ఏం చేయమంటారు? మొదట్లా సిపి గారితో హిందువుల ర్యాలీలు కానీ శాంతియుతంగా కానీ ఎక్కడ కూడా మా దాంట్లో యూనిట్ అనేది రావాలి కదా, వస్తేనే కదా ఎదుటి భయపడేది. 5 వచ్చి ఏం చేస్తారు ఎస్ఐ గారు? మీరు లోపల ఒప్పందాలు చేసి పంపిస్తారా? కాగితాలు రాసి ఇంకొకసారి దాడుతాం మంచిగా మళ్ళీ కేసు పెట్టమని. పోలీస్ స్టేషన్లో అవసరమైతే 6 నిజామాబాద్ జిల్లా హిందువులంతా వస్తాం మోర్తాడు పోలీస్ స్టేషన్.